హైదరాబాద్ మెట్రోలో చిక్కడపల్లి నుండి హైటెక్ సిటీ రాయదుర్గం వరకు ప్రయాణం చేసాము. సుమరయ్య విజ్ఞాన కేంద్రాన్ని గచ్చిబౌలిలో పరిశీలన చేయడానికి బయలుదేరినాం. చాలా బాగా ప్రయాణం సాగింది. మొత్తం హైదరాబాద్ అంతా చూసే అవకాశం మనకి ఈ మెట్రో ద్వారా కలుగుతుంది. సాధారణమైన ప్రజలకే కాకుండా ఉద్యోగాలు చేసే వారికి ఎక్కువగా మెట్రో ఉపయోగపడుతూ ఉంది. టూరిస్టులకి కూడా ఉపయోగపడుతూ ఉంది. మనం పోయినప్పుడు హైదరాబాద్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా ఎక్కువ దూరం కూడా అనేకమైన మార్గాల్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఉపయోగమనే చెప్పుకోవచ్చు. కానీ సాయంత్రం ఈ 6 గంటల తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళు, ఇతర ఉద్యోగులు ఎక్కువ మంది ఈ ప్రయాణం చేయడం వల్ల మనకి చాలా అసౌకర్యం, చాలా రద్దీ చాలా తీవ్రంగా ఉంటుంది. మనం ఎక్కడానికి కూడా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. వర్షం కూడా స్వల్పంగా వస్తున్న కారణంగా మేము కొంత అవస్థలు పడి తీసుకొని వచ్చాము. అదే టికెట్లు తీసుకోవడం కానీ, టికెట్ చెక్కింగ్ ఇవన్నీ కూడా స్కానింగ్ ద్వారా ఏర్పాటు చేశారు. చాలా ఇదిగా ఉంది. హైటెక్ సిటీ చూస్తూ ఉన్నాం దాని పరిస్థితి విషయాన్ని కూడా. అదే మేము బస్సులో వచ్చుంటే చాలా సమయం తీసుకునేది. మెట్రో కాబట్టి తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఏర్పడింది. మనం చూస్తున్నాం చూడండి, హైటెక్ సిటీ ప్రాంతం ఇవన్నీ కూడా పరిశీలించడానికి అవకాశం ఏర్పడింది. దీన్ని మరింత అభివృద్ధి చేయాలి. ఈ ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేస్తారనేది మనం ఆశగా మిగిలి ఉన్నది. కంపెనీలు రావడం ఇవే కాకుండా ప్రభుత్వాలు సిద్ధపడితో ప్రయత్నం చేస్తే మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ మంది ప్రయాణం చేసే ఒక ట్రాన్స్పోర్ట్ ఇదిగా ఉంటుంది. చూస్తున్నారు మీరు ఏ రకంగా ఈ ట్రైన్స్ వెళ్ళేది కానీ చెక్కింగ్ చేసి అన్ని పరిశీలన చేయడానికి అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇటువంటి వీడియోలు రెగ్యులర్గా వస్తుంటాయి, మీరు చూడొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు. అందరూ కూడా దీంట్లో భాగస్వామి. ఇటువంటివి అభివృద్ధి చెందిన చైనా, ఇటువంటి అమెరికా ఇటువంటి దేశాల్లో ఇంకా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆ క్యూలు చూడండి, ఎంతమంది జనం ఏ రకంగా ఉంటారు, చివరికి వచ్చేటప్పుడు ఆ రద్దీ ఏ రకంగా క్రమశిక్షణ ఎట్లా పోతూ ఉంటారని చెప్పేసి మనం పరిశీలన చేయొచ్చు. ఏమైనా ఈ మెట్రో ప్రయాణం అనుభూతిగానే మనకు ఉంటుంది. అందరూ కూడా దీన్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాను.